Hello guys, welcome to my next vlog. ఇది నా హోండా CB350 హైనెస్ డీలక్స్ ప్రో వర్షన్. సో లాస్ట్ ఇయర్ నవంబర్లో కొన్నాను. ఇది నాకు బెంగళూరు ఆన్ రోడ్ 2,57,000 పడింది. సో ఆబ్వియస్లీ మనకు తెలుసు కర్ణాటకలో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎక్కువ అని. సో నాకు 2,57,000 పడింది. సో దిస్ ఈజ్ వితౌట్ యాక్సెసరీస్. నేను దీంతో కొన్ని యాక్సెసరీస్ ఫిట్ చేశాను, దానికి మళ్ళీ ఒక వీడియో క్రియేట్ చేస్తాను. సో ఇప్పుడు ఈ బైక్ కొని నాకు ఆల్మోస్ట్ 7 months అయిపోయింది. అట్ ద సేమ్ టైం సెకండ్ సర్వీస్ కూడా కంప్లీట్ అయింది. సో ఇంతవరకు ఈ బైక్లో నేను చూసిన నెగిటివ్స్ మాత్రమే మాట్లాడతాను ఈ వీడియోలో. నేను ఈ బైక్ కొనే ముందు నాకు నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయని యూట్యూబ్లో సెర్చ్ చేశాను. అప్పుడు ఐ డెంట్ ఫైండ్ ఎనీథింగ్. సో ఐ హ్యావ్ డిసైడెడ్ టు డూ ఏ నెగిటివ్ వీడియో ఆన్ దిస్ బైక్ సో దట్ ఇట్ విల్ హెల్ప్ యూ గైస్. సో నాలాగా మీరు కూడా సెర్చ్ చేసి ఈ బైక్లో నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే దిస్ విల్ హెల్ప్ యూ. హోండాలో నెగిటివ్స్ వెతకడం చాలా కష్టము. సో నాకు కూడా చాలా పిన్ పాయింటింగ్ కేసెస్ ఉన్నాయి అంతే, నాట్ లైక్ కన్సర్నింగ్ పాయింట్స్. సో అవి ఈ వీడియోలో నేను మాట్లాడతాను. సో లెట్స్ గో ఆన్ ద రైట్. సో రైట్ చేస్తూ మాట్లాడతాను. లెట్స్ గో. సో ఈ బైక్లో ఫస్ట్ నెగటివ్ నాకు అనిపించింది, బైక్లో కూర్చుంటాను ఏం కనిపించదు అంటే టాకోమీటర్. ఈ బైక్లో టాకోమీటర్ లేదు. నా దగ్గర ఆల్రెడీ NS200 డ్యూక్ 250 నేను రైడ్ చేసిన 4 to 7 years వరకు. సో దాంతో అంతా టాకోమీటర్ ఉంది. సో దానివల్ల యూజ్ ఏమంటే ఏ గేర్లో మనం షిఫ్ట్ చేస్తే పవర్, ఏ ఆర్పిఎం దగ్గర షిఫ్ట్ చేస్తే పవర్ మనకు వస్తుందని ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. స్పోర్ట్స్ బైక్లో ఆబ్వియస్కి పవరు టార్క్ అని ఇన్షియల్ స్టార్ట్ అయినా పవర్ అనేది పీక్లో ఉంటుంది, అంటే 8,000 or 7,500 అన్నట్టు. సో మనం క్యాలిక్యులేట్ చేసి రెడ్ లైన్ టచ్ కాకుండా అంతకుముందే షిఫ్ట్ చేసేయచ్చు. ఈ బైక్లో ఆర్పిఎం మీటర్ లేదు కాబట్టి అంటిల్ అన్లెస్ నేను డ్రైవ్ చేసి ఇంజన్ కట్ ఆఫ్ చేసే తప్ప నాకు గేర్ షిఫ్ట్ చేయాలని తెలీదు. సో అలాంటి ప్రాబ్లం ఉంది ఈ బైక్లో. Obviously I know classic bikes may not have tachometer, కానీ మీరు ఇంటర్సెప్టర్ 650 అంటే GT 650 అయితే వాటికి 2 డయల్స్ ఇచ్చినారు. సో వాటికి లుక్ పరంగా బాగుంది, అట్ ద సేమ్ టైం అది క్లాసిక్ బైకే, కానీ వాడి రాయల్ ఎన్ఫీల్డ్ అది ఇచ్చినాడు. ఐ థింక్ క్లాసిక్ 350లో అట్ ద సేమ్ టైం మీటియర్ 350లో కూడా ఉందనుకుంటాను. నాకు అంత ఐడియా లేదు, ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. సో ఇది పెద్ద నెగిటివ్గా నేను చూడడం లేదు, బట్ ఎస్ ఇట్ ఈస్ ఎ నెగిటివ్ ఫర్ మీ బికాస్ ఐ హ్యావ్ యూస్డ్ టు రైడింగ్ ద బైక్స్ విచ్ హ్యావ్ టాకోమీటర్స్. సో అట్ ద సేమ్ టైం ఈ వీడియోలో చెప్పేవన్నీ నా పర్సనల్ నెగిటివ్స్. సో ఇట్ మే ఆర్ మే నాట్ బాదర్ ఎవ్రీవన్ ఎల్స్, కానీ నేను చెప్పాలి అని మెన్షన్ చేస్తున్నాను అంతే. అండ్ నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఈస్ సస్పెన్షన్. సో ఫ్రంట్ సస్పెన్షన్ నాకు చాలా స్టిఫ్గా ఉంది. ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఐఎమ్ రైడింగ్ ఏ స్పోర్ట్స్ బైక్. క్లాసిక్ బైక్ అన్నమాటే, కానీ క్లాసిక్ బైక్లో ఆబ్వియస్గా మనకు కావాల్సింది ఏమి, ప్యూర్ సస్పెన్షన్, రైడింగ్ క్వాలిటీ. సో రైడింగ్ క్వాలిటీ ఆబ్వియస్లీ ఇట్ విల్ కమ్ ఫ్రమ్ సస్పెన్షన్ ఓన్లీ. సస్పెన్షన్ అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటే మనకి మోస్ట్లీ క్రూజింగ్ చేసేటప్పుడు అన్ఈవెన్ రోడ్స్లో కూడా అంత బంపీగా అనిపించదు. కానీ ఈ బైక్లో ఫ్రంట్ సస్పెన్షన్ చాలా స్టిఫ్గా ఉంది. మేబీ ఈ బైక్ నియో రెట్రో క్లాసిక్ స్టైల్లో డిజైన్ చేశారు కాబట్టి
they may thought like this also can be used for semi sports in the sense, if you want to go over 100 kilometers speed, you should not get any లైక్ సస్పెన్షన్ స్మూత్గా ఉంటే ఏమవుతుందంటే బంపీ అయిపోతుంది రోడ్డు క్రాస్ చేసినప్పుడు, లేదంటే ఏమన్నా స్పీడ్ బ్రేకర్ సడన్గా టర్న్లో పాస్ అవ్వాల్సి వచ్చినప్పుడు. సో మేబీ దే హ్యావ్ థాట్ ఇన్ దట్ వే. సో కానీ స్పీడ్లో ఎట్లా చిన్న చిన్న రంబుల్స్ ఉన్నప్పుడు ఓకే, చూడండి ఎంత బాగా రంబుల్స్ అవుతుందో. సో చిన్న రంబుల్స్ ఉంటే ఓకే, కానీ స్పీడ్ బ్రేకర్ కొంచెం పెద్దగా ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఇట్ విల్ హిట్ అస్, అది ఒక పైకి కొడుతున్నట్టు అనిపిస్తుంది, నోస్ డైవ్ అవుతుంది. సో అది ఒక నెగిటివ్. అండ్ నెక్స్ట్ నెగిటివ్ ఈజ్ హెడ్ లైట్ విజిబిలిటీ. హెడ్ లైట్లో ఎల్ఈడి ఇచ్చాడే అన్నమాటే, కానీ విజిబిలిటీ అయితే ఆబ్వియస్లీ నాట్ ఈవెన్ 20% ఐ కెన్ సీ. మీరు లాంగ్ రైడ్ చేయాలా, నైట్ టైం లాంగ్ రైడ్ చేయాలనుకుంటే మీకు ఈ స్టాక్ హెడ్ లైట్స్ అసలు చేయలేరు, మీకు కాన్ఫిడెన్స్ అనిపించదు. సో మీరు మళ్ళా ఫాగ్ లైట్స్ ఫిట్ చేసుకోవాలి. హోండా వాడు ఫాగ్ లైట్స్ అనేది యాక్సెసరీస్ రూపంలో ఇస్తున్నాడు. ఏమంటే అది మరీ స్టాక్ హెడ్లైట్ కన్నా ఇంకొక 30% 20% బాగుంది అంతే. అది కూడా పెద్ద బ్రైట్గా ఏం లేవు. ఏమంటే మేబీ వాట్ డిపెండ్ అపాన్ వాట్ దట్ దే ఆర్ ప్రొవైడింగ్. సో అది కూడా నాకు అంతగా అనిపించలేదు, అందుకే నేను ఫిట్ చేసుకోలేదు. ఆఫ్లైన్లో స్కాటెక్స్ అనే బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మ్యాడ్ డాగ్ కానీ స్కాటెక్స్ కానీ వాళ్ళు ఫాగ్ లైట్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి if you want to go for any long rides, night times obviously. And next negative is హోండా వాళ్ళకి ప్రతి ఒక్క సెగ్మెంట్లోనూ ప్రతి ఒక్క బైక్లోనూ ఫిట్ అండ్ ఫినిష్, స్విచెస్ క్వాలిటీ అన్నీ బాగుంటాయి. సో సేమ్ టు దిస్ బైక్ ఆల్సో, సేమ్ ఈ బైక్లో కూడా బాగుంటాయి. కానీ నాకు ఏ ప్రాబ్లం అనిపించిందంటే ఈ స్విచ్చెస్, ఈ ఇంజన్ కిల్ స్విచ్ మాత్రమే, అది కొంచెం తేడాగా ఉంది. ఎందుకంటే అది ఊగుతుంది ఫుల్గా. నేను ఫస్ట్ సర్వీస్లో కూడా హోండా వాళ్ళని అడిగినాను, వాళ్ళు ఇగ్నోర్ చేశారు అప్పుడు. సార్ ఇది ఓకే సార్, ఇది హోండా డిజైన్ అంతే చేసింది అని. సో మళ్ళీ నేను సెకండ్ సర్వీస్ అప్పుడు కూడా మళ్ళీ అడిగాను. సో వాళ్ళు మల్టిపుల్ హోండా హైనెస్లు, సిపి ఆర్ఎస్లు చూపించారు, వాటిలన్నిట్లోనూ ఇంతే ఉంది. మరి హోండా ఎందుకు ఇలా డిజైన్ చేసిందో నాకైతే తెలీదు. మేబీ దెర్ మైట్ బి సంథింగ్ బిహైండ్ ఇట్. సో ఇఫ్ ఎనీవన్ నోస్ ప్లీజ్ గివ్ ఏ కమెంట్. సో ఇవన్నీ బాగున్నాయి, ఇది ఒక్కటే ఎందుకు అట్లా ఊగుతూ ఉంటుంది. సో అది నాకు తెలీదు. సో మేబీ ఐ హ్యావ్ టు రీచెక్ ఆర్ ఇన్ అదర్ సర్వీస్ సెంటర్ ఆర్ జస్ట్ లీవ్ ఇట్ లైక్ దట్. కానీ దానివల్ల నాకేం ప్రాబ్లం లేదు ఇంతవరకు. సో అది చెప్తున్నా. సో నెక్స్ట్ నెగిటివ్ ఏమంటే టాల్ గేరింగ్లో ఇప్పుడు నేను సిటీలో రైడ్ చేస్తున్నాను అనుకోండి, అప్పుడు ప్రతి బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో ఐ హ్యావ్ టు ఆల్వేస్ ఇన్ ద ఫస్ట్ గేర్. సెకండ్ గేర్ షిఫ్ట్ అయితే నాకింగ్ సౌండ్ వచ్చి బండి ఆగిపోతుంది. అది ఒక నెగిటివ్ లాగా ఉంది. కానీ ఇప్పుడు ఇదే బైక్ని లాంగ్ రైడ్స్ తీసుకోకపోతే టాల్ గేరింగ్ వల్ల మీరు ఫ్రీక్వెంట్గా గేర్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో అది ఒక పాజిటివ్ సైడ్ చూడాలనుకుంటే. సేమ్ ఇప్పుడు సిటీలో కూడా మీరు 20 కిలోమీటర్స్ స్పీడ్లో రైడ్ చేయాలనుకుంటే ఆబ్వియస్లీ యూ కెన్ డూ ఇట్ ఇన్ ఫస్ట్ గేర్ ఇట్ సెల్ఫ్, యూ డోంట్ నీడ్ టు షిఫ్ట్ టు సెకండ్ గేర్. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. కానీ బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో అట్ ద సేమ్ టైం మీరు స్లోగా రైడ్ చేయాలనుకుంటే అప్పుడు యూ హ్యావ్ టు ఆల్వేస్ ఇన్ ద ఫస్ట్ గేర్ షిఫ్ట్ చేయాలి, మళ్ళీ స్పీడ్ బ్రేక్ వస్తే మళ్ళీ స్టాప్ చేయాలి, మళ్ళీ మూవ్ కావాలి, మళ్ళీ కొంచెం స్పీడ్ అయినాక మళ్ళీ ట్రాఫిక్ వస్తే మళ్ళీ ఫస్ట్ గేర్ రావాలి, మళ్ళీ షిఫ్ట్ చేయాలి, అలా అయిపోతుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏ కన్సర్నింగ్ పాయింట్ ఫర్ యూ దెన్ ఓకే. సో యూ కెన్ ఆల్వేస్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ క్లచ్. సో మీరు సెకండ్ గేర్లో ఉన్నా కూడా క్లచ్ని మెయింటైన్ చేసుకుంటే యూ కెన్ గో ఆన్. బైక్ ఏం స్టాల్ కాదు. కానీ ఇఫ్ యూ ఆర్ న్యూ టు బైకింగ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు డూ అబ్సల్యూట్లీ వాట్ యూ డూ విత్ అదర్ సీసీ బైక్స్, దెన్ యూ హ్యావ్ టు కమ్ డౌన్ టు ఫస్ట్ గేర్. అదే నెగటివ్ అనిపించింది.
ఇంకో నెగటివ్ సేమ్ నాకు అగైన్ గేర్ షిఫ్టింగ్తోనే ఉంది. అన్ని గేర్స్ ప్రాపర్గా వర్క్ అవుతాయి, కానీ ఫస్ట్ గేర్ వచ్చి ఇప్పుడు మార్నింగ్ నేను కోల్డ్ స్టార్ట్ చేశాను, అప్పుడు ఐ హ్యావ్ టు లీవ్ ఇట్ అట్లీస్ట్ ఫర్ 5 minutes. దెన్ ఇఫ్ ఐ షిఫ్ట్ ఫస్ట్ గేర్ దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. కానీ నేను అదే కొంచెం రైడ్ చేసి మళ్ళీ కొంచెం స్టాప్ చేసి మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేసి మళ్ళీ ఫస్ట్ గేర్ వేసాను అనుకోండి, అప్పుడు టక్ టక్ అని సౌండ్ వస్తుంది. సో నేను ఇంకా గేర్ బాక్స్ని నేను డ్యామేజ్ చేశాను ప్రతిసారి నాకు అదే ఫీలింగ్ వస్తుంది. ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ ఐ షిఫ్ట్ టు ఫస్ట్ గేర్ ఆఫ్టర్ స్టార్టింగ్ ఐ ఫీల్ లైక్ ఐ డ్యామేజ్డ్ గేర్ బాక్స్, అలాంటి ఫీలింగ్ వస్తుంది. సో దీనికి ఒకటి సొల్యూషన్ ఏమంటే ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ యూ స్టార్ట్ యువర్ బైక్ యూ జస్ట్ లీవ్ ఇట్ ఫర్ 2 minutes. సో 2 minutes రైడ్ లీవ్ చేస్తే అది బాగా సెటిల్ అవుతుంది. అప్పుడు మీరు ఫస్ట్ గేర్ వేస్తే అప్పుడేం సౌండ్ రాదు. అది ఒకటే నేను నోటీస్ చేసిన సొల్యూషన్. సో ఇంకొక నెగటివ్ ఏమంటే ఈ గేర్ షిఫ్టింగ్ హోల్డ్ అంటే టో షిఫ్టర్ ఇచ్చా దీనికి నాకు లెంత్ చాలా పెద్దది అనిపిస్తుంది. సో లెంత్ చాలా పెద్దడం కావడం వల్ల చూడండి, సో నేను ప్రతిసారి ముందరికి వెనకాలకి నా కాల్ని జరపాల్సి వస్తుంది. ఇప్పుడు నేను వెనకాల షిఫ్ట్ చేయాలనుకోండి, అప్పుడు నేను ఐ హ్యావ్ టు కీప్ మై లెగ్ బ్యాక్ సైడ్ ఇన్ ఆర్డర్ టు షిఫ్ట్ అప్వర్డ్స్ లైక్ 4th gear 5th gear అలా. కానీ నేను మళ్ళీ గేర్ డౌన్ చేయాలంటే మళ్ళీ నేను ఫ్రంట్కి రావాలి, ఎందుకంటే నా షూ సైజ్ ఓన్లీ 9. దిస్ మే బీ అప్లికేబుల్ ఓన్లీ ఫర్ ద స్మాలర్ రైడర్స్. మేబీ మై హైట్ ఈస్ 5'8", నా షూ సైజ్ వచ్చి 9కి 10కి మధ్యలో ఉంటుంది. సో మేబీ ఇఫ్ యర్ షూ సైజ్ ఈస్ 11 దెన్ ఇట్ ఈస్ ఫైన్, ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్. బట్ ఫర్ షార్ట్ రైడర్స్ ఐమ్ టెల్లింగ్ దట్స్ ఇట్. అండ్ దీనికి కూడా ఒక సొల్యూషన్ ఏమంటే మీరు టో షిఫ్టర్ మాత్రం యూజ్ చేసుకుంటే అది కూడా ఏం ప్రాబ్లం ఉండదు. మీరు షిఫ్ట్ డౌన్ చేసేది షిఫ్ట్ అప్ చేయడానికి టో షిఫ్టర్ యూజ్ చేసుకుంటే సో ఈ ప్రాబ్లం కూడా ఏముండదు. సో అది ఇంకొకటి సొల్యూషన్. సో ఇప్పటి వరకు చెప్పిన నెగిటివ్స్ అన్నీ నేను చూసిన నెగిటివ్స్, అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే అన్నీ ఐ హర్డ్ అబౌట్ హిమ్ బట్ ఐ డింట్ ఫేస్ దెమ్. సో ఫస్ట్ నెగిటివ్ వచ్చి రస్టింగ్ ఇష్యూస్. నేను చాలా యూట్యూబ్ వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరూ చెప్తుంది ఏమంటే రస్టింగ్ ఇష్యూస్ వస్తాయని. సో ఎనీ బైక్ ఇఫ్ యూ డోంట్ మెయింటైన్ వెల్ ఇట్ విల్ అట్రాక్ట్ రస్ట్. సో మా ఫ్రెండ్ ఉన్నాడు, వానికి కూడా హోండా CB350 హైనెస్సే ఉంది, అది 2023 మోడల్. సో రైన్లో వెళ్ళి వచ్చినప్పుడు వాడు సరిగ్గా బైక్ని తొడవడు, ఆ మడ్డు అంతా అట్లే వదిలేసి వెళ్ళిపోతాడు. సో ఆఫ్టర్ రైనీ సీజన్ సో వాడు వాష్ చేసిన తర్వాత ఆబ్వియస్గా దాంతో రస్టింగ్ ఫామ్ అయిపోయింది. సో వై? బికాస్ యూ డెంట్ మెయింటైన్ ద బైక్. సో మీకు రస్టింగ్ ఇష్యూస్ వస్తాయంటే WD-40 అనే చిన్న క్యాన్ వస్తుంది, స్ప్రే క్యాన్. సో దాన్ని స్ప్రే చేసినారు అనుకోండి రస్టింగ్ ప్లేస్లో, ఎక్కడైతే రస్టింగ్ వస్తుందని మీరు అనుకుంటున్నారో, లేకంటే రస్టింగ్ ఆల్రెడీ ఇంకో బైక్లో చూసారో ఆ ప్లేస్లో, సో ఇట్ వోంట్ అట్రాక్ట్ రస్ట్ ఎనీమోర్. సో అది ఒక సొల్యూషన్. ఆబ్వియస్లీ మనము 2 lakhs అబోవ్ 2 to 3 lakhs అబోవ్ పెడుతున్నాము అంటే ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ బైక్స్ గాయస్, దెర్ ఈస్ నథింగ్ ఎల్స్. సో మన మీద బైక్ మీద కొంచెం ప్రేమ ఉంటే ఆబ్వియస్లీ విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ బైక్స్, దట్స్ ఇట్, దట్ ఈస్ నో అదర్ గో. అండ్ ఇంకొక నెగిటివ్ అయితే హ్యాండిల్ వాబ్ల్ అవుతుందని నేను చాలా నెగిటివ్స్లో విన్నాను. ఇంతవరకు నా బైక్ 5,000+ కిలోమీటర్ రైడ్ తిరిగింది, నా 4th gearలో ఉన్న 80, నాకైతే ఏం కానీ లేదు. చూడండి, నాకు హ్యాండిల్ వాబ్ల్ కూడా ఏం లేదు. సో మేబీ అది నేను ఇంకా కొన్ని కిలోమీటర్లు తిరిగిన తర్వాత అది రావచ్చు ఏమో, బట్ ఐఎమ్ నాట్ షూర్. సో దానికి ఒకే ఒక సొల్యూషన్ నేను కూడా ఫైండ్ అవుట్ చేసింది, నేను యూట్యూబ్ వీడియోస్లో చూసింది కూడా టైర్ చేంజ్. సో MRF అనేది దీనికి 100 టైర్స్ ఇస్తున్నారు, ఐ థింక్ సో. ఫ్రంట్ వచ్చి 19 section, బ్యాక్ వచ్చి 18 section. సో వీ హ్యావ్ టు రీప్లేస్ ద టైర్స్, దట్స్ ఇట్. దట్ ఈస్ ఓన్లీ ద సొల్యూషన్ దట్ ఐ ఫౌండ్ ఇన్ యూట్యూబ్ వీడియోస్ ఆర్ అదర్ ఇంటర్నెట్. సో అది ఒక నెగిటివ్. మేబీ ఐ డిడ్ నాట్ ఫేస్ దిస్ నెగిటివ్, బట్ ఇట్ ఈస్ ఎ నెగిటివ్ ఫ్రమ్ అదర్ పీపుల్. ఓకే. అండ్ నెక్స్ట్ నెగిటివ్ కూడా, నేను ఆబ్వియస్లీ బెంగళూరులో ఉంటాను, నాకు హోండా బిగ్ వింగ్ సెంటర్ ఇష్యూస్తో ఏం కానీ వరీ లేదు.
మేబీ ద ఇష్యూ విత్ ద పీపుల్ హూ ఆర్ నాట్ ఇన్ ద మెట్రో సిటీస్ ఆర్ టైర్ 2 సిటీస్. సో మీ సిటీలో కనుక హోండా సర్వీస్ సెంటర్ లేదు అనుకోండి, యూ హ్యావ్ టు రీథింక్ అగైన్. అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు సీ హౌ లాంగ్ మీకు ఎంత డిస్టెన్స్లో మీకు సర్వీస్ సెంటర్ ఉంది అని. మీరు కన్నా సర్వీస్ సెంటర్ మీ సిటీలో లేదు, మీకు కానీ హోండా CB350 హైనెస్ కొనుక్కోవాలి అనుకుంటే వీ హ్యావ్ టు రీథింక్ అబౌట్ ఇట్, బికాస్ వీ నీడ్ టు గివ్ ఏ ట్రావెల్ ఎవ్రీ నౌ అండ్ దెన్. మీకు ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మళ్ళీ కూడా మీరు సర్వీస్ సెంటర్ దగ్గర వెళ్ళాలి. సెకండ్ సర్వీస్ అన్నిటికీ మీరు ఆర్కేడ్కి తిరుగుతూ ఉండాలి. సో హోండాకి నేను సర్వీస్ సెంటర్ వాళ్ళని అడిగినా కూడా హోండా ఈజ్ ఇంక్రీజింగ్ దేర్ నెట్వర్క్, బట్ అది ఎప్పుడు సాల్వ్ అవుతుందో తెలియదు. నాకు కూడా చాలామంది యూట్యూబ్లో కమెంట్ సెక్షన్లో పెట్టినారు, ఇది నార్మల్ సర్వీస్ సెంటర్లో సర్వీస్ చేస్తారా అని. నో, ఇట్ ఈస్ దే డోంట్ డూ, బికాస్ దే ఆర్ నాట్ దట్ మచ్ టెక్నికల్ అబౌట్ దిస్ ప్రీమియం బైక్స్. సో దీంతోనే ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే ఈ హోండా సర్వీస్ సెంటర్లో ఉండడం వల్ల మీకు ప్రీమియం బైక్స్ మాత్రం కనిపిస్తాయి. మోస్ట్లీ హోండా CB350 హైనెస్, RS ఆర్ క్లాసిక్ ఆర్ అబో CC బైక్స్, అబో 350cc బైక్స్ మీకు షైన్ కానీ 100cc 350cc బిలో ఉన్న బైక్స్ ఏం కనిపించవు. సో దానివల్ల మీకు సర్వీస్ కూడా చాలా క్విక్గా చేసి పంపిస్తారు. సో అది కూడా ఒక నెగటివ్ నాకు యూట్యూబ్లో చూసినాక తెలిసింది. కానీ ఇట్ ఈస్ నాట్ ఏ నెగటివ్ ఫర్ మీ బికాస్ ఐ లివ్ ఇన్ బెంగళూరు. సో ఫర్ మీ ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. సో నాకు ఇంకొక నెగిటివ్ సేమ్ సర్వీస్ సెంటర్ అనిపించింది. సర్వీస్ సెంటర్ సర్వీస్ చేసేదానికి చాలా ప్రీమియం ఛార్జ్ చేస్తున్నారు. ఒక్క చైన్ మెయింటెనెన్స్కే 700 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 300 రూపీస్ ఫర్ చైన్ క్లీనింగ్ అండ్ చైన్ రీఫిట్టింగ్ అంతే, అది చైన్ అడ్జస్ట్మెంట్ అంటారు కదా అది. సో అనదర్ 200 to 250 రూపీస్ ఫర్ చైన్ క్లీనింగ్ అండ్ చైన్ లూప్ అంటారు. సో నాకు 250 రూపీస్లో నాకు చైన్ స్ప్రే క్యానే వచ్చేస్తుంది 250 mlది. సో వై డూ హ్యావ్ టు స్పెండ్ మనీ ఆన్ 500 రూపీస్ ఆన్ చైన్ క్లీనింగ్ అండ్ చైన్ ఫిట్టింగ్? సో మీరు సర్వీస్ సెంటర్ పోయినప్పుడు చైన్ క్లీనింగ్, చైన్ లూపింగ్ మాత్రం చేయించుకోకండి. అది చాలా వర్స్ట్గా చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ప్రైస్ మాత్రం హైగా ఛార్జ్ చేస్తున్నారు. సో అది ఒక నాకు బిగ్ నెగిటివ్ అనిపించింది. మిగతా కూడా సేమ్ ఉన్నాయి, కానీ ఇదైతే నాకు తెలుసు, ఎందుకంటే చైన్ క్లీనింగ్ అనేది ఐ కెన్ డూ బై జస్ట్ 100 బై డీజిల్. 100 రూపీస్ ఇస్తే డీజిల్ 1 లీటర్ ఇస్తారు. నేను అట్లీస్ట్ 10 times యూజ్ చేసుకోవచ్చు అది దాన్ని. అలాంటి దానికి నేను 600 రూపీస్ ఎందుకు పెడతాను చెప్పండి? సో అది నాకు ఒక బిగ్ నెగిటివ్ అనిపించింది. నేను ఇంతవరకు ఫస్ట్ సర్వీస్లో చేయించినాను అంతేగాని సెకండ్ సర్వీస్లో నాకు ఐ డోంట్ వాంట్ చైన్ లూపింగ్ అండ్ చైన్ క్లీనింగ్ అని చెప్పేసినాను. సో వాళ్ళు ఇగ్నోర్ చేసినారు. సో అట్లా మీరు సర్వీస్ చేసేటప్పుడు మీరు ఆబ్వియస్లీ డోంట్ గో ఫర్ చైన్ క్లీనింగ్. సో నాకు ఇప్పుడు చెప్పిన నెగిటివ్స్ అన్నీ నాకు ఆల్రెడీ తెలుసు, అయినా నేను కానీ ఈ బైక్ నేను కొన్నాను. బికాస్ దెర్ ఆర్ అట్లీస్ట్ 5 to 7 పాజిటివ్ పాయింట్స్ విచ్ ఐ లైక్ అబౌట్ దిస్ బైక్. సో నేను దాటిని నెక్స్ట్ వీడియోలో చేస్తాను, ఎందుకంటే అన్నీ ఒకే వీడియోలు చేస్తున్నాయంటే మీకు బోర్ కొట్టేస్తుంది. అట్ ద సేమ్ టైం వీడియో లెంత్ కూడా చాలా వెళ్ళిపోతుంది. సో అందుకని నాకు క్యూ లైన్లో ఆల్రెడీ 4 వీడియోస్ ఉంటాయి. ఫస్ట్ నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ అండ్ యాక్సెసరీస్ అండ్ హోండా CB350 హైనెస్కి RSకి తేడా ఏమి, సో ఎవరు ఏ బైక్ కొనుక్కోవాలి అది, ఆ వీడియోస్ నేను నెక్స్ట్ బ్లాగ్స్లో క్రియేట్ చేస్తాను. సో నాకు ఫస్ట్ వీడియోకి ఈ వీడియోకి చాలా గ్యాప్ వచ్చింది, బట్ ఐ డోంట్ లెట్ ఎనీ అదర్ గ్యాప్స్ టు కమ్ ఆన్ నెక్స్ట్ టైం. సో వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో అబౌట్ ఓన్లీ పాజిటివ్స్ అబౌట్ దిస్ బైక్. నాకు ఎన్ని నెగటివ్స్ ఉన్నా కూడా నేను సో ఈ బైక్ కొన్నాను అంటే దెర్ ఆర్ సమ్ ఆబ్వియస్ రీజన్స్, దోస్ ఆర్ ద పాజిటివ్స్. సో అవి నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. Until then, see you guys. Please like and subscribe if you like the video. Bye.